తెలుగు లీగల్ ఫోకస్ ప్రేక్షకులకి నాగరఘు నమస్కారాలు. ఇటీవల కాలంలో చాలా పెండెన్సీ, ఒక మానవతా దృక్పథం లేకుండా సంవత్సరాల తరబడి పొడిగిస్తూ చివరికి కొన్ని సందర్భాల్లో ఆ కేసుని సుప్రీంకోర్టు వరకు కూడా తీసుకెళ్ళి ఛాలెంజ్ చేస్తున్న కేసుల్లో ముఖ్యమైనవి మెయింటెనెన్స్ కేసులు. ఐఎమ్ వెరీ సారీ అండ్ ప్యాథటిక్ టు సే సంథింగ్ ఆన్ దిస్ మెయింటెనెన్స్ కేసెస్. అంటే భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ భర్త షుడ్ బి ద ఎర్నింగ్ పర్సన్ either by of employment or by of business, and he has to take care of his wife and children. That is his moral object అనేది అన్ని దేశాల్లో ఉన్న సెటిల్డ్ లా. అలాగే భారతదేశంలో కూడా ఎంతో ప్రాముఖ్యత చెందిన విషయం అది. అంటే మగవాడు సంపాదించాలి, కుటుంబ భారాన్ని అంతా అతను చేయాలి, ఇంట్లో ఆడవాళ్ళు కుటుంబాన్ని చూసుకోవాలి, మంచి చెడ్డలు చూసుకోవాలనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి సాగుతున్న సాంప్రదాయం. కాలక్రమేణా వచ్చే రకరకాల మార్పుల వల్ల స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో వస్తూ ఉన్నప్పుడు, ఈ పొరపచ్చాలు వచ్చినప్పుడు భార్య పుట్టింటి నుంచి వెళ్ళిపోవటం, అలాగే పిల్లలుంటే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళటం తరచుగా జరుగుతూ ఉంటుంది. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళిన తర్వాత అప్పటిదాకా భర్త సంరక్షణలో ఉన్న భార్య కానీ పిల్లలు కానీ, అంటే భర్త ఎంప్లాయ్ అయినప్పటికీ పిల్లలు జాయింట్గా చూసుకోబడతారు. అంటే వాళ్ళ అప్బ్రింగింగ్ కానీ, వాళ్ళ స్కూల్స్ కానీ, వాళ్ళ మెయింటెనెన్స్ కానీ ఫాదర్ ఆర్ మదర్ ఆర్ మేబీ బోత్ చూసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే డిస్టర్బెన్సెస్ వచ్చి భార్య పిల్లల్ని తీసుకొని సపరేట్గా వెళ్తుందో, సమ్ టైమ్స్ షీ ఈజ్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు మెయింటైన్ హర్ చిల్డ్రన్. సో ఆ సందర్భాల్లో ఫర్ దేర్ సర్వైవల్ వాళ్ళు మెయింటెనెన్స్ పిటిషన్ అనేది చేయటం జరుగుతుంది. మా బ్యాక్గ్రౌండ్ ఇది, మా భర్తకి ఇంత జీతం వస్తుంది, దిస్ మచ్ అమౌంట్ ఈజ్ రిక్వైర్ ఫర్ అవర్ సర్వైవల్ అని చెప్పని వాళ్ళు పిటిషన్లు వేయటం జరుగుతుంది. అంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కానివ్వండి, లేకపోతే సిఆర్పిసి కింద కానీ, యాజ్ ద ప్రావిజన్స్ అప్లికబుల్ ఫర్ క్లైమింగ్ మెయింటెనెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేస్తారు. సంతోషం. భర్తగా భార్యాబిడ్డలు తన దగ్గర ఉన్నప్పుడు ఏ రకమైన బాధ్యతాయుతంగా వాళ్ళ మంచి చెడులు చూస్తున్నాడో, భార్య పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినంత మాత్రాన హీ విల్ నాట్ బి ఊస్టెడ్ ఫ్రమ్ హిస్ మోరల్ రెస్పాన్సిబిలిటీస్. హీ హ్యాస్ టు కంటిన్యూ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ టు మెయింటైన్ హిస్ మెయిన్లీ వైఫ్, సెకండరీ చిల్డ్రన్, ఆర్ సమ్టైమ్స్ మెయిన్లీ చిల్డ్రన్, సెకండరీ ద వైఫ్. అంటే ఎందుకు ఈ మాట చెప్పడం జరిగిందంటే, భార్య ఎంప్లాయ్ అయినప్పుడు ఓకే, ఇట్స్ ఫైన్, షీ కెన్ టేక్ హర్ సెల్ఫ్. పిల్లలు తన దగ్గర ఉన్నప్పుడు స్టిల్ షీ కెన్ టేక్ కేర్. కానీ బీయింగ్ ఏ ఫాదర్ హూ ఈజ్ ద న్యాచురల్ గార్డియన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా, యాజ్ వెల్ యాజ్ హూ ఈజ్ ద మెయిన్ పర్సన్ ఫర్ దేర్ బర్త్, he also having the equal responsibility to look after the welfare of the children. కానీ ఈ మెయింటెనెన్స్ పిటిషన్స్ అన్ఫార్చునేట్లీ న్యాయస్థానాలు కూడా చాలా నెలల పాటు డెసిషన్ ఇవ్వటానికి టైం తీసుకుంటున్నాయి. చాలా అన్ఫార్చునేట్ ఏరియా ఆఫ్ కేసెస్ ఏంటయ్యా అంటే మెయింటెనెన్స్ కేసులు. సరే, అతని ఉద్యోగానికి సంబంధించి ఎంత వెసులుబాటు వస్తుంది, మాకు ఎంత అమౌంట్ కావాలి అని క్లెయిమ్ చేస్తూ, పర్మనెంట్ మెయింటెనెన్స్ ఎగ్జాంపుల్, పర్మనెంట్ మెయింటెనెన్స్ 100 రూపాయలు ఇప్పించండి, టెంపరీ మెయింటెనెన్స్ మీద సర్వే అవ్వటానికి అది డిసైడ్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి నెలకి 20 రూపాయలు ఇప్పించండి అని చెప్పని మదరు పిల్లల తరఫున కోర్టులో వేస్తుంది. సరే, ఏంటి బాబు నీ సమాధానం కోర్టు భర్తను అడుగుతుంది. భార్య ఎంప్లాయ్ అయితే భర్త డినే చేయొచ్చు. ఓకేనండి, భార్య ఎంప్లాయ్, ఆమెకి డబ్బులు వస్తాయి కాబట్టి ఆమెకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. అలాగే కొంతమంది ఈ మధ్యకాలంలో ఇంకొంచెం అడుగు ముందుకెళ్ళి ఆ ఉద్యోగం చేస్తున్నా చూసుకోవచ్చు కదా పిల్లల్ని, నా దగ్గర ఉంటే నేను చూసుకుంటాను, నా దగ్గర లేదు కదా, ఆమె పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయింది, నేను ఎందుకు ఇవ్వాలి అంటూ రకరకాలైన వితర్కమైన మొండి వాదనలు చేయటం అనేది చాలా ఎక్కువైపోయింది. న్యాయస్థానాలు కూడా వీటిల్లో వీలైనంత స్పీడ్గా జోక్యం చేసుకోవట్లేదు. ఇప్పుడు ఆమె పిల్లల్ని చూసుకోవాలా, నువ్వే పిల్లల్ని చూసుకోవాలనేది ఫైనల్గా డిసైడ్ చేద్దాము,
ఇప్పుడు నీతో పడక కొన్ని పొరపచ్చాలు వచ్చి వాళ్ళు బయటకు వెళ్ళారు. సో దే హ్యావ్ టు సర్వైవ్. ఈ సందర్భంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల సుప్రీంకోర్టు భార్యకి భరణం అనేది కానీ మంచి చెడులన్నీ కానీ చివరి రోజు వరకు ఇవ్వాలి, అంటే డైవర్స్ వచ్చే రోజు వరకు కూడా ఇవ్వాలి. అంటే డైవర్స్ పిటిషన్ పెండింగ్ ఉన్నప్పుడు ముందు ఆమె ఎంత గౌరవప్రదమైన జీవితం గడిపిందో, డైవర్స్ వచ్చినప్పుడు కూడా ఆ డైవర్స్ తీసుకున్న తర్వాత కూడా ఆమె అదే రకమైన గౌరవ మర్యాదలతో సొసైటీలో బ్రతకాలి. అది ఇట్ ఈజ్ దర్ ఫండమెంటల్ రైట్ అని స్పష్టంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ విషయాన్ని ప్రామాణికంగా తీసుకుంటే ఎవరు ఎవరికి ఇవ్వాలనేది ఎవిడెన్స్లో డిసైడ్ అయ్యే వరకు వాళ్ళు సర్వే అవ్వటానికి, బీయింగ్ ఏ ఫాదర్ వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ కాంట్రిబ్యూషన్ అంటే ఒక మిస్లీనియస్ పిటిషన్స్ డిసైడ్ అవ్వటానికే, అంటే ప్రేక్షకులకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఇంటీరియర్ మెయింటెనెన్స్ డిసైడ్ అవ్వటానికే నాట్ లెస్ దెన్ 2 years పడుతుందంటే దెర్ ఇస్ నో సర్ప్రైజ్. ఇంటీరియర్ మెయింటెనెన్స్ అంటే ఇంట్లో ఉంటే రొటీన్గా జరుగుతున్న ఎక్స్పెండిచరు, వాళ్ళు సపరేట్ వెళ్ళారు కాబట్టి మా ఎక్స్పెండిచరు మా మంచి చెడు చూడండి అని భార్య పిటిషన్ వేసినప్పుడు దాన్ని డిస్ప్యూట్ చేస్తూ, అంటే దాన్ని డినై చేస్తూ జరుగుతున్న సందర్భాలు మ్యాజిస్ట్రేట్ కోర్టులో డిసైడ్ అవ్వటానికే కనీసం హీనంగా 1.5 years పడుతుంది. సరే, ఆ అమౌంట్ 5,000 ఎంతో గ్రాంట్ చేశారు అనుకుందాం. అతనికి ఇష్టమైతే దానికి అప్లై చేస్తాడు, ఇష్టం లేదనుకుందాం దాని మీద మళ్ళీ అప్పీల్కి వెళ్తాడు, ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్కి వెళ్తాడు. అక్కడ కూడా కోర్టు ఏముంటుంది, సో యాజ్ ఆన్ డేట్ ఎంత ఉందో ఎరియర్స్ కట్టడము, అంటే 50% అమౌంట్ మీరు కట్టండి, స్టే ఇస్తాను, ఫైనల్గా చూసుకుందాం అంటుంది. మళ్ళీ దాని మీద కనుక నచ్చకపోతే మళ్ళీ సుప్రీంకోర్టు వరకు పోతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే మన కడుపున పుట్టిన బిడ్డలకి మెయింటెనెన్స్ ఇవ్వటానికి ఇంత భయంకరంగా ఫాదర్సు ఆలోచిస్తున్నారు. అంతేగాని నా బిడ్డలే కదా, నా భార్య ఒక్కదాని జీవితము మే ఆర్ మే నాట్ సఫిషియంట్, ఇట్ ఈజ్ మై మోరల్ ఆబ్లిగేషన్ టు ప్రొవైడ్ బెటర్ లైఫ్ అనే యొక్క విచక్షణ లేకుండా భర్తలు కూడా దాన్ని ఛాలెంజ్ చేయడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఈ విషయాన్ని ఇంత స్ట్రెస్ చేసి చెప్పడంలో ఏంటంటే, నేను బ్రతకడానికి నాకు డబ్బులు ఇవ్వండి అని మనం తల్లిదండ్రులు కూడా ఇంత దీనంగా ప్రాధేయపడాల్సి వస్తున్నది. బికాజ్ వీఆర్ నాట్ అన్ ఏ పొజిషన్ టు ఎర్న్ అవర్ సెల్ఫ్. అదే 18 ఏళ్ళు దాటినాయి, నేను చదువుకున్నాను, ఏదో నా బ్రతుకు నేను బతకగలను, నా ఉద్యోగం నేను చేసుకోగలను అనుకుంటే దెర్ ఇస్ నో పాయింట్. నాకు వెసులుబాటు లేక నేను మేజర్ అయ్యే వరకు మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంది కాబట్టి ఆ హక్కును నాకు ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాను. సో అది డిసైడ్ చేయడానికే కోర్ట్స్ ఆర్ టేకింగ్ ఇట్స్ ఓన్ స్వీట్ టైం బికాజ్ ఆఫ్ వేరియస్ రీజన్స్. చాలా సందర్భాల్లో అంటే కోర్టులో కనుక ఒక కేసు 50 వాయిదాల్లో జరిగి డిసైడ్ అయితే దానిలో 30 వాయిదాలు జస్ట్ ఓన్లీ గివింగ్ డేట్స్. బాగా గుర్తుపెట్టుకోండి, మన పేరు పిల్లగానే మొహం చూపిస్తాం, వచ్చాం సార్ అంటాం, డేట్ ఇస్తారు పోండి. అంటే 50% ఆఫ్ ది అడ్జోర్న్మెంట్స్ ఓన్లీ డేట్స్ తప్పించి దెర్ విల్ బి నో ప్రోగ్రెస్ ఇన్ ది కేస్ ప్రొసీడింగ్స్. సిస్టమ్ అలా ఉంది. అందుకని చాలామందికి చెప్తూ ఉంటా, కేసు వేసిన వాళ్ళే ఇన్సిస్ట్ చేయాలి. కౌంటర్ వేయడానికి ఎంతసేపు పడుతుందండి? 3 నెలలు 6 నెలలు టైం తీసుకున్న వాళ్ళు ఉన్నారు చాలా సందర్భాల్లో. వారు ఎలిగేషన్స్ వేస్తే ఎలిగేషన్స్కి ఆన్సర్ చేయండి. డబ్బులు ఇవ్వాలా వద్దా అనే ఆస్పెక్ట్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ అది కూడా వాళ్ళు నీకు 50,000 జీతం అయితే 50,000 అడగట్లేదు, కోర్టు 50,000 కూడా మిమ్మల్ని ఇమ్మని ఆర్డర్ ఇవ్వదు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తగ్గినట్టు టు కంటిన్యూ దర్ లైవ్లీహుడ్ ఇన్ రెస్పెక్టబుల్ వే, దానికి వాళ్ళు అడుగుతున్నప్పుడు వీఆర్ టేకింగ్ సో మచ్ అడ్వాంటేజ్. సో మ్యాజిస్ట్రేట్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు సాగదీస్తున్న కేసులు చాలా ఉన్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మెయింటెనెన్స్ ఇప్పించమని భార్య కేసు వేయటానికే తను ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కోర్టు ఎక్స్పెన్సెస్, అడ్వకేట్ ఫీజు, ఎవరి వాయిదాకి వెళ్ళి రావటం, ఆల్ దిస్ ఇన్సిడెంటల్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. మోరోవర్ అతను బిడ్డకిచ్చే 5,000 గురించి
షీ హ్యాస్ టు స్పెండ్ మోర్ దాన్ 50,000 కోర్ట్ ప్రాసెస్. అంటే పర్మనెంట్ టర్మని ఏదో మంత్లీ ₹1,00,000 ఇస్తాం అనుకుందాం, అది రావటానికి ఈ ఇంటీరియర్ మెయింటెనెన్స్ పొందటానికి ఇన్ బిట్వీన్ భార్య చాలా డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో న్యాయ వ్యవస్థ ఇంత ప్యాథటిక్గా ఉంది అంటే మెయింటెనెన్స్ పిటిషన్స్లో కూడా దానికి ఎవరు ఏం సమాధానం చెప్పలేరు. జడ్జ్ హ్యాస్ టు ఫీల్ హిమ్సెల్ఫ్, అరే నాకు ఇంత జీతం వచ్చింది, నా ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోగలుగుతున్నాను. ఆఫ్టర్ ఆల్ పూర్ విమెన్, షీ హ్యాస్ కమ్ ఫ్రమ్ సపరేటెడ్ ఫ్రమ్ హిజ్ హస్బెండ్, షీ వాంట్ టు సర్వైవ్ ఆన్ హర్ ఓన్. పిల్లలు కన్సర్నింగ్ విత్ హర్, మరి వాళ్ళ మంచిగా చూసుకోవడానికి ఎక్స్పెండిచర్ కావాలి కదా అనే యొక్క జ్యుడిషియల్ రివ్యూ లేకుండా కోర్ట్స్ ఆర్ ఆల్సో allowing the husbands to enjoy their sweet time, to honor the ఆర్డర్స్ వస్తాయి. వచ్చిన తర్వాత కూడా ఇర్రెగ్యులర్ హీ విల్ పే. మంత్లీ 5,000 ఇమ్మంది, 10,000 ఇమ్మంది అంటే కూడా ఏదో 2-3 నెలలు ఇస్తాడు, తర్వాత మళ్ళీ కాముకుంటాడు, మళ్ళీ ఆమె పిటిషన్ వేసుకోవాలి, సార్ మా ఆయన నాకు డబ్బులు ఇవ్వట్లేదు ఇప్పించండి, మళ్ళీ దాని మీద ఆర్గ్యుమెంట్. అంటే టోటల్లీ అట్రాషియస్ మెయింటెనెన్స్ పిటిషన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఈ మెయింటెనెన్స్ పిటిషన్ డిసైడ్ అవ్వడానికి పడుతున్న కాల వ్యాపన చూస్తే ఈ లోపల వాళ్ళు చచ్చిపోతారు. సో అంటే భర్త కూడా నేను ఎవరికి మెయింటైన్ చేస్తున్నా, ఆఫ్టర్ ఐఎమ్ గివింగ్ మెయింటెనెన్స్ టు మై వైఫ్ అండ్ చిల్డ్రన్, బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ దే లెఫ్ట్ మై కంపెనీ. ఓకే, లెట్ దెమ్ బి హ్యాపీ, లెట్ ద మ్యాటర్ బి డిసైడెడ్ ఫైనల్లీ with whom the children want to be, whether they want to be with the mother, they want to be with their father, let them see. సో అప్పటిదాకా లెట్ మీ పే, నా ఇంట్లో ఉంటే ఎంత ఖర్చు అవుతుందో మదర్ దగ్గర ఉన్నా కూడా అంతే ఖర్చు అవుతుంది అనుకునే ఉద్దేశంలో పేరెంట్స్ చాలా తక్కువ ఆలోచిస్తున్నారు. పేరెంట్స్ ఇన్ ద సెన్స్ ఫాదర్స్. మోస్ట్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, ఈ కార్యక్రమం వినే దానిలో రివ్యూ మెయింటెనెన్స్ పిటిషన్స్ పెండింగ్ ఉన్న కేసులు ఉన్నవాళ్ళు ఉంటే దయచేసి యూ ప్లీజ్ అటెండ్ దట్ అప్లికేషన్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఏదో విషయం చెప్పండి, మీరు పే చేస్తారా, పే చేయరా, వాట్ ఆర్ యువర్ బేరియర్స్, ఇవన్నీ ఉన్నాయి. మీరు దాన్ని సీరియస్గా తీసుకొని చెప్పండి. అంటే ఇయర్స్ టుగెదర్ మీరు మెయింటెనెన్స్ పిటిషన్లు పెండింగ్ పెడితే ఇట్ లీడ్స్ ఫర్దర్ కాంప్లికేషన్స్ ఇన్ అదర్ వే. పిల్లల్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. అందరూ మదర్సు మే ఆర్ మే నాట్ బీన్ ఎంప్లాయ్మెంట్ ఉంటే ఓకే, ఏదో చెన్నైలకు వెళ్ళి ఇలాగా షీ కెన్ లుక్ ఆఫ్టర్ హర్ చిల్డ్రన్ ఈవెన్ దో ది ఫాదర్ ఈజ్ నాట్ కంట్రిబ్యూటింగ్ ఫ్రమ్ హిస్ సైడ్. బట్ చదువుకోని వాళ్ళు, ఉద్యోగం చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇన్ బిట్వీన్ చిల్డ్రన్ ఆర్ సఫరింగ్. సో మై అపీల్ టు వ్యూయర్స్, పిల్లలు మనతో ఉన్నప్పుడు ఎంత లగ్జూరియస్గా చూసుకొని ఎంత ఖర్చు పెట్టుకుంటామో, ఈవెన్ వెన్ దే ఆర్ స్టేయింగ్ విత్ అవర్ మదర్ ఆల్సో బికాస్ ఆఫ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్, స్టిల్ యూ ప్లీజ్ ఎక్స్టెండ్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ అండ్ యూ మెయింటైన్ దట్ చిల్డ్రన్ ఆన్ పార్ విత్ యువర్ లైఫ్ స్టైల్. కనీసం ఇంటీరియర్ మెయింటెనెన్స్ సరే బాధేస్తుంది. 1.5 ఇయర్ వాయిదాలు, కౌంటర్ అయ్యరు, ఆర్గ్యుమెంట్స్ రావు. దీనిలో సింపుల్ ఏముందండి? అమ్మాయి చాతనైతే అతన్ని సాలరీ స్లిప్ వేయమనండి, లేదు లెట్ హిమ్ డిక్లేర్. అందుకే ఈ మధ్య కొన్ని కేసులు అసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ ఫైల్ చేయమంటున్నారు. సో 5,000 వచ్చినప్పుడు చెప్తుంటారు హస్బెండ్స్, అంత కష్టం అండి, నాకు తల్లిదండ్రులు ఉన్నారు, బడ్డాన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నువ్వు ఏం పని మానుకున్నావు? ఇంట్లో వాళ్ళకి బాగాలేదు ఇలా ఉన్నాయని చెప్పని నువ్వు ఏ పని మానుకోలేదు. సో నీ వరకు వచ్చేటప్పటికేమో రిస్ట్రిక్షన్స్, వేరే వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికేమో ఫ్లెక్సిబుల్, అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. కాబట్టి మై అపీల్ టు వ్యూయర్స్, మెయింటెనెన్స్ పిటిషన్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటే ప్లీజ్ రిలీజ్ యువర్ అమౌంట్స్ యాజ్ పర్ ది ఆర్డర్ ఆఫ్ ది కోర్ట్స్ ఆర్ సుమోటో, బికాస్ దే ఆర్ యువర్ చిల్డ్రన్. షో సింపతి, షో లవ్ అండ్ అఫెక్షన్ టువర్డ్స్ దెమ్ and provide financial support either for their education, for their maybe of livelihood, for their pastimes, all these things, because it is the duty of the father to look after and upbringing the children. Namaste.